ఇరాన్ మీద దాడికి పాకిస్తాన్ సహకారం కావాలి. అట్లాగే దానికి అందుకోసమనే మొన్న పిలిచింది మునీర్ని అని మాట్లాడుకున్నాం. భారత్ అయితే మన బేస్లు ఇవ్వడానికి ఒప్పుకోదు. అట్లాగే ఇరాన్లో ఉన్నటువంటి స్థావరాలకు సంబంధించిన రహస్యాలు భారత్ తెలిసిన పంచుకోదు. అట్లాంటి దిగజారుడు దేశం భారత్ కాదు. కాబట్టి పిలవగానే దిగజారిపోయేటటువంటి పడుపు వృత్తి చేసే వేశ్యలాగా వ్యవహరించేటటువంటి పాకిస్తాన్ని ఎప్పటికప్పుడు అమెరికా వాడుకోవడం, వీళ్ళు వాడుకోబడటం, ఎగబడి సంతోషం వ్యక్తం చేయడం పాకిస్తాన్కి అలవాటే. కాబట్టి అదంతా నడిచింది. వాళ్ళని సంతృప్తి పరచాలి. మరి తమని శారీరకంగా సంతృప్తి పరిచేటటువంటి వాళ్ళని వీళ్ళు ఎలా సంతృప్తి పరుస్తారో అట్లాగా ఇప్పుడు అమెరికా పాకిస్తాన్ని సంతృప్తి పరచడం కోసమని లెవెల్ 2 ట్రావెల్ అడ్వైజరీ ప్రకటించింది. అందులో ఇండియాకి వెళ్ళొద్దు, అక్కడ నేరాలు ఎక్కువ ఉన్నాయి, టెర్రరిజం ఎక్కువ ఉంది అంటూ ఇండియాతో పాటుగా ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్, బ్రిటన్లకి వెళ్ళొద్దంటూ తాజాగా అమెరికా ఇచ్చినటువంటి అడ్వైజరీ అన్నది వాళ్ళ బుద్ధికి అద్దం పడుతున్నటువంటి పరిస్థితి. అమెరికాలోనేమో రోజు కాల్పులు జరుపుకు చస్తుంటారు, గుర్తు తెలియని వ్యక్తులు లేకపోతే పిచ్చివాళ్ళు అని చెప్తుంటారు. ఈ పిచ్చోళ్ళు మనకి చెప్తున్నారు.